కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్. ఆదివాసీ బిడ్డలను మావోయిస్టులుగా చిత్రీకరించి హత్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ గవర్నర్ కి వినతి పత్రం అందజేశామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు గద్దర్ సతీమణి విమల. మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించి జనజీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు ప్రారంభించాలన్నారు విమల గద్దర్. వెన్నెల గద్దర్న బిడ్డగా ఈ రిప్రజెంటేషన్ మేము గవర్నర్ కి ఇచ్చాము. ఇది ప్రజలంతా పెద్ద ఎత్తున దీన్ని ఖచ్చితంగా ఖండించి సీజ్ ఫైర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గం, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యమకారులు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని దళిత సంఘాలు, సామాన్య ప్రజలు, ఎన్జిఓలు, కార్మికులు, కర్షకులు, అన్నలు, అక్కలు, కళాకారులు, తల్లులు అంతా చిన్నారి బిడ్డల్ని హతమారుస్తున్నారు. ఆ చిన్నారి బిడ్డలు నిజంగా దొంగలా? ఆ చిన్నారి బిడ్డలు నిజంగా రేపిస్టులా? ఆ చిన్నారి బిడ్డలు నిజంగా దోపిడిదారులా? ఒకవేళ అలా అయితే వాళ్ళని తీసుకొచ్చి భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. నక్సలైట్ల నుండి చర్చలు జరపాలనేసి మళ్ళీ సైన్యాన్ని కూడా రిటర్న్ తీసుకున్నాలనేసి నా తరఫు నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మొండికి నేను ఒక చెల్లెల్లాగా, ఒక సోదరులాగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ ఆపరేషన్ ఇది ఆపేయమని పదే చెప్తున్నాను.